చాలా పెద్ద ఫ్యాక్టరీ. మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే చాలా తక్కువ టైంలోనే ఎక్కువ ప్రొడక్షన్ చేస్తున్నాం. లాస్ట్ మూమెంట్ లో చెప్పినా సరే తయారు చేసి వాళ్ళకి ఎక్కడ కావస్తే అక్కడికి సప్లై చేస్తాం. ప్రొడక్షన్ దగ్గర నుంచి కస్టమర్ కి డెలివరీ ఇచ్చేంత వరకు కంప్లీట్ గా మహిళలే ముందుండి ఈ వర్క్స్ అన్ని చేస్తూ ఉన్నారనమాట. ఆల్ ఓవర్ ఎక్కడ కావస్తే అక్కడ సప్లై చేస్తామండి. అబ్రాడ్ పంపించమన్నా పంపిస్తాం. మధ్యలో డీలర్స్ గానీ, డిస్ట్రిబ్యూటర్స్ గానీ, హోల్సేలర్స్ గానీ ఎవ్వరూ లేరు. డైరెక్ట్ గా కస్టమర్ కే డెలివరీ అనేది చేయడం జరుగుతుంది. త్రీ మంత్స్ అడ్వాన్స్ కోర్స్ ఉంటుంది. ఎవరైనా నేర్చుకోవాలంటే ఇక్కడికి వచ్చి 3 months ట్రైనింగ్ తీసుకోవచ్చు. అంత పేబుల్ అండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను వచ్చేసి విజయవాడకి దగ్గరలో గన్నవరంలో ఉన్నాను. డైరెక్ట్ గా ఫ్యాక్టరీని విజిట్ చేయడం జరిగింది. ఒక మంచి ఆపర్చునిటీ. డైరెక్ట్ గా కస్టమర్ కే మెటీరియల్ అనేది సప్లై చేస్తారు. ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ గానీ, డీలర్ గానీ, హోల్సేలర్స్ గానీ ఎవ్వరూ లేరు. డైరెక్ట్ గా కస్టమర్స్ కే బెనిఫిట్ ఇవ్వాలి అంటే మధ్యలో డిస్ట్రిబ్యూటర్స్ కి, హోల్సేలర్స్ కి గనక ఇస్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ కస్టమర్ దగ్గరకు వచ్చే కొందికి హైయెస్ట్ ప్రైస్ అనేది అయిపోతుంది. కాబట్టి డైరెక్ట్ గా కస్టమర్ కే మెటీరియల్ ని సప్లై చేయాలి అనే ఉద్దేశంతో కంపెనీ వాళ్ళు ఉన్నారనమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. సో ప్రజెంట్ నేను వచ్చేసి సన్ జూట్ బ్యాగ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ఉన్నాను. సో మనతో పాటు ప్రొప్రైటర్ గారు ఉన్నారు, పంచుమర్తి ఉమాదేవి గారు. సో నమస్తే అండి ఉమాదేవి గారు. మేడం, నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు డైరెక్ట్ గా కస్టమర్ కే జూట్ బ్యాగ్స్ అనేది సప్లై చేయాలి అనే ఉద్దేశంతో మీరు చెప్పడం జరిగింది. ఎందుకని మేడం డైరెక్ట్ గా కస్టమర్ కి ఎందుకు ఇవ్వాలని అనుకుంటున్నారు? అంటే తక్కువ ప్రైస్ లోనే కస్టమర్ కి అన్ని రకాల బ్యాగులు ఇవ్వాలని చెప్పి డైరెక్ట్ కస్టమర్ కే సప్లై చేస్తుంటామంట. ఇది క్వాలిటీ గానీ, ఫినిషింగ్ గానీ చాలా బాగుంటాయి బ్యాగ్స్. మన దగ్గర ఏమేమి బ్యాగ్స్ అనేది ఉన్నాయి మేడం? ఏ సైజెస్ నుంచి ఎంత వరకు సైజెస్ ఉన్నాయి? మా దగ్గర స్టార్టింగ్ 35 రూపీస్ నుంచి 650 రూపీస్ వరకు ఉంటాయండి. డిఫరెంట్ మోడల్, సైజెస్, కస్టమర్ రిక్వైర్మెంట్ ఎలా కావాలంటే అలా తయారు చేసి ఇస్తాం. కస్టమైజ్డ్ ప్రింట్, వాళ్ళ ఇంటి పేర్లు కావాలి, ఏదైనా లోగో కావాలి, వాళ్ళకి ఎలా నచ్చితే అలా కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి తయారు చేసేస్తాం. సో ప్రస్తుతం ఉన్న పొజిషన్ లో కొన్ని లొకేషన్స్ లో టోటల్ గా ప్లాస్టిక్ అనేది బ్యాన్ చేయడం జరిగింది. ఈ జూట్ బ్యాగ్స్ కి హైయెస్ట్ డిమాండ్ అనేది ఉందన్నమాట. సో మేడం, వీటిని ఎక్కడెక్కడ యూజ్ చేస్తారు మామూలుగా మన జూట్ బ్యాగ్స్ ని? జూట్ బ్యాగ్స్ ఏంటంటే ఫస్ట్ రిటర్న్ గిఫ్ట్ పర్పస్ మీద యూజ్ చేస్తారండి. ఓకే. ఇంట్లో జరిగే అన్ని రకాల శుభకార్యాలకి, ఈవెంట్స్ కి, అన్నిటికి. సో ఫర్ ఎగ్జాంపుల్ కండి, మీ ఇంట్లో ఏదైనా ఒక మ్యారేజ్ జరుగుతోంది. సో అక్కడ జరిగేటటువంటి మ్యారేజ్ లో ఉన్నటువంటి పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు సంబంధించినటువంటి ఇమేజ్ కావచ్చు, వీరి పెళ్లి పిలుపు అనేది, అలాగే రకరకాలైనటువంటి ఐటమ్స్ అన్ని కూడా ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అవుతుంది. ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఇక్కడ ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ బిజినెస్ కి నేను వచ్చి చేయడానికి చాలా పెద్ద రీజన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలో ఎంప్లాయీస్ దగ్గర నుంచి టోటల్ గా ఇక్కడ మెటీరియల్ తయారవుతుంది కదా, ఆ మెటీరియల్ తయారయ్యే దగ్గర నుంచి కస్టమర్స్ కి డెలివరీ ఇచ్చే వరకు అందరూ కూడా మహిళలే. ఇక్కడ ప్రొడక్షన్ చేసే దగ్గర నుంచి వాటిని తీసుకొని వెళ్ళి మోసి ప్యాకింగ్ చేసి కస్టమర్ కి డెలివరీ అయ్యేంత వరకు, డెలివరీ అయ్యిందా లేదా అనేది కూడా కనుక్కునేది కూడా టోటల్ గా మహిళల చేత రన్ అవుతున్నటువంటి ఒకే ఒక కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ సన్ జూట్ బ్యాగ్స్ ఇండస్ట్రీస్ అన్నమాట. సో అందుకనే ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి, మహిళలకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సపోర్టింగ్ ప్రొవైడ్ చేయాలి అనే ఉద్దేశంతో నేను ఇక్కడికి గన్నవరానికి రావడం జరిగింది. మేడం, ఈ జూట్ బ్యాగ్స్ లో ఎన్ని సైజెస్ ఉన్నాయి? ఇవన్నీ కస్టమైజ్డ్ సార్. స్టార్టింగ్ వచ్చి 7.5 ఇంచ్, ఓకే,
బై 6 యాజ్ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం మనకి రెడీ అవుతాయి అన్నమాట. అవునండి. సో మేడం ఒక్కసారి ఈ జూట్ బ్యాగ్స్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అనేది స్టెప్ బై స్టెప్ చెప్తారా? చెప్తామండి. ఓకే. ఇప్పుడు కస్టమర్ మాకు కాల్ చేస్తారండి ఫస్ట్. ఓకే. వాళ్ళు ఏ కార్యక్రమానికి బ్యాగ్స్ ఇవ్వాలనుకుంటున్నారో అడుగుతాం. దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ మోడల్స్ త్రూ వాట్సాప్ పంపిస్తాం. మాది వెబ్సైట్ లింక్ కూడా ఒకటి ఉంటది. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా వాళ్ళ నెంబర్ ఆఫ్ మోడల్స్ చూడొచ్చు మేడం. నియర్లీ ఒక 400 మోడల్స్ వరకు ఉంటాయి. ఫస్ట్ వాళ్ళకు వెబ్సైట్ లో మోడల్స్ అన్ని మెన్షన్ చేసినారు. అన్ని ఉంటాయండి. డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. అంటే పెళ్లి, అన్నప్రాసన, రిటైర్మెంట్ ఫంక్షన్, ఇలా నెంబర్ ఆఫ్ కేటగిరీస్ ఉంటాయి. అందులోకి వెళ్ళి చూసుకుంటే ఏ కేటగిరీకి ఎలాంటి బ్యాగ్స్ ఇస్తారు, వాటి ప్రింట్ ఎలా ఉంటది అంతా కూడా అవగాహన వస్తుంది. ఫస్ట్ చూసుకున్న తర్వాత వాళ్ళకి బేసిక్ నాలెడ్జ్ ఇస్తాం. ఏ బ్యాగ్ అయితే బాగుంటది, ఏ సైజ్ లో వేస్తే బాగుంటది అని నాలెడ్జ్ ఇస్తాం. దాన్ని బట్టి వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు కస్టమర్స్. అప్పుడు ఏ కలర్ కాంబినేషన్, క్వాంటిటీ ఎంత, ఏ సైజ్ బ్యాగ్ కావాలి, దీన్ని బట్టి ప్రైజింగ్ ఉంటది అన్నమాట మా దగ్గర. మా దగ్గర స్పెషాలిటీ ఏంటంటే చాలా తక్కువ టైంలోనే ఎక్కువ ప్రొడక్షన్ చేస్తాం. లాస్ట్ మూమెంట్ లో చెప్పినా సరే తయారు చేసి వాళ్ళకి ఎక్కడ కావస్తే అక్కడికి సప్లై చేస్తాం. ఓకే. సో మేడం ఇప్పుడు ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉంది, డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి. వాటిల్లో ఫ్యాబ్రిక్ లో కూడా ఏదన్నా మళ్ళీ క్వాలిటీస్ ఉంటాయండి? ఉంటాయి. ఓకే. రెగ్యులర్ గా వాడేది జూట్ ఫ్యాబ్రిక్ ఉంటది. మళ్ళీ వచ్చి ఆక్స్ఫర్డ్ ఉంటది, దీంట్లో బైలా అని ఉంటది. ఇలా ఉంటాయి నెంబర్ ఆఫ్. దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రైస్ అంటే 35 రూపీస్ నుంచి 650 రూపీస్ అన్నారు కాబట్టి, సో క్వాలిటీని బేస్ చేసుకొని మనకి ప్రైస్ అనేది ఉంటుంది. క్వాలిటీ అంటే క్వాలిటీ కాదు, ఫస్ట్ ఇది వచ్చి ఫ్యాబ్రిక్ డిఫరెంట్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ డిఫరెన్స్, క్వాలిటీ మాత్రం ఈ 3 ఫ్యాబ్రిక్ లోనే మేము వాడే ప్రతి ఫ్యాబ్రిక్ లో కూడా ఫస్ట్ క్వాలిటీ వాడతాం అన్నమాట. మీకు అంత ఫినిషింగ్ గానీ క్వాలిటీ గానీ చాలా బాగుంటుంది. స్టిచ్చింగ్ కూడా మా వాళ్ళు చాలా జాగ్రత్తగా స్టిచ్ చేస్తారు. మళ్ళీ మేము క్వాలిటీ చెకింగ్ చేసుకుంటాం, బ్యాగ్ ఎలా వచ్చింది ఏంటి అనేది చెక్ చేసుకుంటాం. సో ఫస్ట్ ప్రాసెస్ వచ్చేసిన తర్వాత బ్యాగ్ సైజ్ అనేది కటింగ్ చేస్తారు కదా మేడం? ఫస్ట్ వచ్చి రా మెటీరియల్ రాగానేనండి కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి బ్యాగ్ సైజ్ చెప్తారు కాబట్టి సైజు తగ్గట్టు అక్కడ మార్కింగ్ చేస్తాం. మార్కింగ్ చేసిన తర్వాత కటింగ్ వెళ్తుంది. కటింగ్ వెళ్ళిన తర్వాత ప్రింటింగ్ అవుతుంది. ప్రింటింగ్ తర్వాత స్టిచ్చింగ్ వెళ్తుంది. ప్రింటింగ్ తర్వాత స్టిచ్చింగ్ అంటే అక్కడ స్క్రీన్ ప్రింటింగ్ చేస్తా ఉన్నారు లేడీస్ కంప్లీట్ గా. అంటే నేను చూశాను కంప్లీట్ గా ఒక బ్యాగ్ మీద కరెక్ట్ గా ప్రాపర్ గా డిజైన్ రావడానికి ఎంత శ్రమ పడుతున్నారు అంటే నిజంగా ఫస్ట్ డిజైన్ ఏదైతే ఉందో ఆ ప్రింటింగ్ ని పెట్టిన తర్వాత పౌడర్ వేసి కరెక్ట్ గా దాన్ని ఇలా ఆపరేట్ చేసిన తర్వాత కరెక్ట్ గా వచ్చిందా లేదా, డిజైన్ లో ఏమన్నా అంటే బెండ్ గానీ అట్లా ఏమైనా ఉన్నాయనేది చూసి బాగా చెక్ చేసిన తర్వాతనే వాటిని డిజైన్ అనేది చేస్తున్నారు. ఆఫ్టర్ డిజైన్ అయిపోయిన తర్వాత మీకు స్టిచ్చింగ్ అనేది చేస్తారన్నమాట. సో ఈ జూట్ బ్యాగ్స్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయి అనేది చూశారు కదా. సో మేడం నెక్స్ట్ ఎవరైనా గానీ మీతో కస్టమర్ అటాచ్మెంట్ అవ్వాలి అంటే, పర్చేజ్ చేసుకోవాలంటే మినిమం ఇంత క్వాంటిటీ అని అట్లా ఏమన్నా? మినిమం వచ్చి 35 రూపీస్ నుంచి 75 రూపీస్ వరకు మినిమం 100 బ్యాగులు ఆర్డర్ ఇవ్వాలండి. 100 బ్యాగులు ఆర్డర్ ఇవ్వాలి. 75 రూపీస్ తర్వాత అంటే ఒక 50 బ్యాగుల నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే. ఎక్కడ వరకు మీరు సప్లై చేయగలరు మేడం? టోటల్ ఓవర్ ఎక్కడ కావస్తే అక్కడ సప్లై చేస్తామండి. అబ్రాడ్ పంపించమని పంపిస్తాం. ఓకే. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవి ఉంటదండి. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఓకే. ఇప్పుడు మీకు ఒక 50 బ్యాగులు గానీ ఆర్డర్ ఇచ్చారనుకోండి, 12x12 సైజ్ కంప్లీట్ జూట్ లో ఆర్డర్ ఇచ్చారనుకోండి, నియర్లీ వచ్చి మీకు 16 to 17 kgs ఉంటాయి అన్నమాట. ఏపీఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ లో గానీ, నవత SRMT ఈ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఉంటాయి, ఇందులో వేసేస్తాం. మేడం ఫర్ ఎగ్జాంపుల్ కి నేను నెల్లూరులో ఉన్నాను, ఆర్డర్స్ ని ప్లేస్ చేయాలనుకుని డిజైన్స్ అన్ని సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి. సో వాట్సాప్ కాల్ లో మీరు ఏమైనా చూపిస్తారా డిజైన్స్ ఎట్లా ఉన్నాయి ఏంటి? మోడల్స్ అన్ని మా వెబ్సైట్ లో ఉంటాయండి. మీరు వెబ్సైట్ లో వెళ్ళి విజిట్ చేసి చూడొచ్చు. లేదు నాకు కాల్ చేస్తే త్రూ వాట్సాప్ మీకు నెంబర్ ఆఫ్ మోడల్స్ పంపిస్తాం. అంటే మీరు అసలు ఏ కార్యక్రమానికి ఈ బ్యాగ్లు ఇవ్వాలనుకున్నారో నాకు ప్రాపర్ గా చెప్తే దానికి తగ్గట్టు మోడల్స్ అన్ని పంపిస్తాం. ఆల్రెడీ ప్రీవియస్ గా డిజైన్ మోడల్స్ అన్ని కూడా పంపిస్తారు. సో ఒకవేళ ఆర్డర్ చేశారు మేడం, మీకు వాట్సాప్ లో ద్వారా మీరు పంపిస్తారు కదా, ఎన్ని రోజుల లోపల మీరు డెలివరీ అనేది చేయగలరు? ఫస్ట్ కస్టమర్ కి ఏ డేట్ కి డెలివరీ కావాలో చెప్తే మాకు దాన్ని బట్టి డెలివరీ చేస్తాం. ముందు ఆర్డర్ కన్ఫర్మ్ అవ్వగానే 50% అడ్వాన్స్ తీసుకుంటాం. తర్వాత ఇక్కడ నుంచి డెలివరీ అవుతుంది కదా సార్, ఎలా డీటెయిల్స్ అన్ని పెడతా, అప్పుడు బ్యాలెన్స్ 50% వేస్తే సరిపోతుంది. ఓకే మేడం. మెయిన్ గా ఇక్కడ ఎందుకు మహిళల్ని ఎంకరేజ్మెంట్ అనేది చేస్తున్నారు ఎక్కువగా? అంటే స్టార్టింగ్ టు ఎండింగ్ మొత్తం కూడా మహిళలే చేస్తున్నారు అని చెప్పారు కదా, ఎందుకని? ఎందుకంటే ఆడవాళ్ళు అయితే ఓపిక్ గా చేస్తారు, ఈకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఉంటది అని చెప్పి
ఓన్లీ లేడీస్ వరకే ఎంప్లాయ్మెంట్ ఇచ్చామన్నమాట. సో మేడం, ఇక్కడ మహిళలకి ఏమైనా మీరు ట్రైనింగ్ లాంటిది కానీ అట్లా ఎవరైనా బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే కనుక అట్లా ఏమైనా ట్రైనింగ్ అట్లా ఏమైనా ప్రొవైడ్? ఉందండి, మా దగ్గర ట్రైనింగ్ ఉంది. 3 months అడ్వాన్స్డ్ కోర్స్ ఉంటుంది. ఎవరైనా నేర్చుకోవాలంటే ఇక్కడికి వచ్చి 3 months ట్రైనింగ్ తీసుకోవచ్చు. అంత పేబుల్ అండి. ఓకే, పేమెంట్ అనేది. సంజూట్ బ్యాగ్ మ్యానుఫ్యాక్చర్స్ అండి ఇది. నా పేరు పంచమర్తి ఉమాదేవి. మా ప్రొడక్షన్ యూనిట్ లో అసలు ప్రొడక్షన్ ఎలా జరుగుతుందో అన్ని మీకు వివరంగా చెప్తాను, రండి. ఇదంతా వచ్చి మిషనరీ సెక్షన్ అండి. ఇక్కడ అందరూ లేడీస్ పనిచేస్తుంటారు అనమాట. ఇది వచ్చి ఒక మ్యారేజ్ కి 9x9 సైజ్ బ్యాగ్. ఇది నియర్లీ 150 members వరకు ఇచ్చారు. ఇది వచ్చి కటింగ్ అండి. ఇలా లేయర్స్ వేస్తారు. మార్కింగ్ చేసిన తర్వాత ఇలా లేయర్లు వేస్తారు, తర్వాత కటింగ్ చేస్తారన్నమాట. ఇది ఒక కస్టమర్ ఆర్డర్ ఇచ్చారండి. వాళ్ళు రీయూనియన్ ఫంక్షన్ కి నియర్లీ 400 bags వరకు ఇచ్చారన్నమాట. వాళ్ళు కస్టమైజ్డ్ ప్రింట్ వేసి ఇచ్చాము. ఇది ఫ్రంట్ పాకెట్ తోనే కలర్ కాంబినేషన్ కూడా కస్టమర్ చెప్పారు మాకు. ఇలా కావాలి, ఇంటర్నల్ పాకెట్లు కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఇది ఒక మల్టీ కలర్ ప్రింట్. ఇది కస్టమర్ చాయిస్ బట్టి కాంబినేషన్స్ ఇవన్నీ కూడా. ఇది బాక్స్ బ్యాగ్, లంచ్ కి క్యారీ చేయడానికి. ఇవన్నీ కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అండి. ఇది ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళకి ఇచ్చాం మేము. ఇది కూడా వాళ్ళే కాంబినేషన్స్. 2 వైపులు కూడా కస్టమైజ్డ్ ప్రింట్ తో తయారు చేసేది ఈ బ్యాగ్. బ్యాగ్ కి తాకులు వేసాక ఇలా బంచ్లా ఉంటాయన్నమాట. తర్వాత వీళ్ళు కట్టర్ తో కట్ చేస్తామన్నమాట. ఇండివిజువల్ పీసెస్ వస్తాయి. ఇవన్నీ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అండి. బ్యాగ్స్ కస్టమర్ ఆర్డర్ ఇస్తే కనుక ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్ తో తయారు చేసేస్తాం. ఇది ఇందాక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ బ్యాగ్ చూపించాను కదండి, ఇదిగోండి. ఇది బల్క్ మాట. ఇదంతా కూడా ఇవన్నీ కూడా పోచంపల్లి లగేజ్ బ్యాగ్స్, ఎగ్జిక్యూటివ్ బ్యాగ్స్ అండి. ఇవన్నీ కూడా ఇది ఎగ్జిక్యూటివ్ బ్యాగ్. ఇవన్నీ కూడా ఇక్కడేనండి. మీకు కలంకారీ కానీ పోచంపల్లి కానీ క్లాత్ హైలైట్ చేయాలంటే ఇలా హైలైట్ చేస్తే ఇది ఫ్రంట్ పాకెట్ ఎలా ఉంటుంది మీకు. లోపల ఇంటర్నల్ గానే వచ్చి ఇలా ల్యాప్టాప్ క్లిప్ ఉంటుంది. ఇలా ఓపెన్ వస్తుంది. ఇది ఒక ఆర్గనైజేషన్ వాళ్ళకి తయారు చేసిన బ్యాగ్స్ మాట. ఇవన్నీ పెళ్లి కొడుకుని చేసేటప్పుడు ఎవరైతే ముత్తైదులు వస్తారో వాళ్ళకి ఇవ్వడానికి అని చెప్పి కిట్టి బ్యాగ్స్. తాంబూలం, పండు తాంబూలం పెట్టి ఒక చిన్న గిఫ్ట్ ఐటమ్ పెట్టి ఇవ్వడానికి వీలుగా. ఇది హ్యాండ్ బ్యాగ్, సమోసా బ్యాగ్ అండి. ఇది కస్టమర్ సెలబ్రేషన్స్ వాళ్ళ ఇంట్లో జరుగుతుంటే సెలబ్రేషన్ ప్రింట్ వేసి ఏమంటే ఇచ్చాం. కాంబినేషన్ కూడా కస్టమర్ చూస్ చేసుకున్నారు. ఇది వచ్చి ఒక పెళ్లిలో ఇచ్చామండి. వాళ్ళు ఇలా ఫ్లూట్ ప్రింట్ వేయమన్నారు. ఇది వచ్చి సింగిల్ కలర్ ప్రింట్ విత్ ఫ్లవర్ తో కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ఇచ్చా. ఇది వచ్చి కలంకారీ బ్యాగ్ అండి. ఇంటర్నల్ గానే వచ్చి జూట్ ఉంటుంది. జూట్ మీద కలంకారీ స్టిచ్ చేస్తామన్నమాట. బ్యాగ్ మాత్రం చాలా స్టిప్ గా ఉంటది. ఇందాక స్వచ్ఛశాలపల్లి బ్యాగ్ చూసారు కదండి, అందులో ఇది ఒక కలర్. ఇది మినీ సైజు లంచ్ బ్యాగ్. ఇది వాటర్ బాటిల్, పెద్దది లంచ్ పెట్టుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది. 12x12 సైజు. ఇది కూడానండి పండు తాంబూలం బ్యాగ్. ఇందులో మీకు ఏ సైజ్ కావాల్సో ఆ సైజు. ఇది కస్టమైజ్డ్ జూట్ బ్యాగ్ మాట విత్ మల్టీ కలర్ ప్రింట్. ఇది ఓనిల్ ఫంక్షన్ కి సప్లై చేసామండి. 12x10 సైజు. ఇది డిజైన్ ప్రింట్ తో కస్టమర్ అడిగారు 12x10. ఇది వచ్చి బ్యాంక్ వాళ్ళకి సప్లై చేసా. SBI బ్యాంక్. మేము నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ ఇచ్చామన్నమాట. అందులో SBI లోగోతో ప్రింట్ వేసాం. ఇది కంప్లీట్ క్లోజ్డ్ లంచ్ బ్యాగ్ అండి. పిల్లలకి కార్టూన్ పిక్చర్ తో కూడా కావాలంటే ఇలా డిఫరెంట్ టైప్ కార్టూన్స్ వస్తాయి. మీకు ఏది కావాలంటే అది. అన్ని బల్క్ సప్లై మాత్రమే ఉంటుంది మా దగ్గర. ఇది ఒక మినీ లంచ్ బ్యాగ్. కొంచెం పెద్దది కావాలి, ఎక్కువగా స్నాక్స్ కూడా పెట్టుకోవాలి లంచ్ తో పాటు అన్నప్పుడు ఈ బ్యాగ్ తీసుకోవచ్చు మీరు. ఇది కూడానండి లంచ్ బ్యాగ్ లో నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉంటాయి.
ఆ వేరియేషన్స్ లో ఇది ఒకటి. ఇది కూడా చాలా బాగుంటదండి పిల్లలకి. ఇది రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి ఈ సైజ్ కస్టమర్ బాగా ప్రిఫర్ చేస్తుంటారు మా దగ్గర. ఇది కొంచెం ఆఫీషియల్ గా జెంట్స్ కూడా వాడుకోవాలంటే ఈ లంచ్ బ్యాగ్ చాలా ఉపయోగపడుతుంది. ఇందాక చూసాం కదండి కలంకరీ హ్యాండ్ బ్యాగ్, దాంట్లో ఇది ఒక ప్రింట్. ఇది 12x10 కలర్ కాంబినేషన్, డిఫరెంట్ కలర్ కాంబినేషన్. ఇది డబుల్ జిప్ హ్యాండ్ బ్యాగ్ అన్నమాట. ఇందులో కాంబినేషన్స్ ఉంటాయి, చాలా కన్వీనియంట్ గా ఉంటుంది వర్కింగ్ లేడీస్ కి. ఇది వచ్చి మల్టీ కలర్ లంచ్ బ్యాగ్. ఇది మీరు మల్టీపర్పస్ గా వాడుకోవచ్చు. దీన్ని లోపల ఇంటర్నల్ పాకెట్ కూడా ఉంటాయి, అది కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి పాకెట్ ప్రొవైడ్ చేస్తుంటాం. ఇది ఒక కస్టమర్ ఆర్డర్ పెట్టారండి, ఇలా కాంబినేషన్స్ మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఏ కలర్ కాంబినేషన్స్ కావాలి, ఏ సైజ్ లో కావాలంటే మాకు ఆర్డర్ చెప్తే మీకు ఇన్ టైంలో మీకు ఎక్కడ కావాల్సి అక్కడికి సప్లై చేస్తాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, మీరు ఎవరైనా కానీ ఏదైనా ఫంక్షన్ చేస్తున్నా, లేదా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్నా, లేదా ఏదైనా షోరూమ్స్ లో మీకు బ్యాగ్ కావాలి అన్నా కానీ కస్టమైజ్డ్ డిజైన్స్ అనేది ఇక్కడ అవైలబుల్ లో ఉన్నాయి, లాట్ ఆఫ్ డిజైన్స్ అనేది. సో ఇక్కడ కంప్లీట్ గా మహిళల చేతే రన్ అవుతుంది కాబట్టి కంపల్సరీ మీరు సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేయాలి. మినిమం ఒక 100 బ్యాగ్స్ నుంచి కూడా మీకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కానీ ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తారని చెప్పేసి కంపెనీకి చెందినటువంటి ప్రొపరేటర్ గారి చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ డ్రాప్ చేయండి, తప్పకుండా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే. నమస్తే అండి. నమస్తే.